ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, ఎంతోమంది చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే సమస్య. ఇదే చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో, చిన్నారులలో కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఈ మలబద్ధకాన్ని గుర్తించేటటువంటి పద్ధతులు, అలాగే దీన్ని సరిచేసేటటువంటి ఉపాయాలు, గృహ చికిత్సలు, ఈ మొత్తం సమాచారాన్ని, ముఖ్యంగా ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ సమాచారాన్ని వివరంగా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. పిల్లల్లో మలబద్ధకం అనేది ఫ్రీక్వెంట్గా కనిపించేటటువంటి సమస్య, తరచుగా కనిపిస్తూ ఉంటుంది. మరి చంటి పిల్లలు అయితే విరేచనం అయ్యిందా లేదా అని మనం గమనిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెద్ద పిల్లల్లో ఇక క్రమంగా ఇండివిడ్యువాలిటీ వచ్చేస్తూ ఉంటుంది. మన చూడనివ్వరు, వాళ్ళు మోషన్కి వెళ్ళారా లేదా మనకి తెలియదు. ఇలాగా కాస్త పెద్ద పిల్లల్లో విరేచనపు అలవాటుని మనం సరిగ్గా అడిగి తెలుసుకోవాలి. లేకపోతే అది మనకి అవుట్ ఆఫ్ సైట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే మనం గమనించకపోతే కాస్త పెద్ద పిల్లల్లో ఈ మలబద్ధకం అనేది వాళ్ళల్లో ఇక పెద్ద సమస్య కింద మారిపోతుంది, జీవితాంతపు సమస్య అయి పెడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులుగా మీరు కొద్దిగా పెరిగేటటువంటి మీ పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. అసలు ఈ మలబద్ధకం అని ఎప్పుడు అంటాం అంటే, అపక్రమంగా మల నిర్హరణ జరిగిన, అంటే మామూలుగా ఈ మల నిర్హరణ అనేది సజావుగా జరగాలి, ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఉండాలి, రోజు క్రమం తప్పకుండా మోషన్ అవుతూ ఉండాలి. ఇలా కాకుండా అపక్రమంగా జరిగిందనుకోండి, దాన్ని మలబద్ధకం అంటాం. అంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, లేకపోతే ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు పొద్దున, ఇలా క్రమం లేకుండా జరిగితే మలబద్ధకం అంటాం. లేకపోతే మలం ఒకవేళ గట్టిపడింది అనుకోండి, అప్పుడు రోజు అవుతున్న మలం గట్టిగా ఉంటే కూడా మలబద్ధకం అనే అర్థం. లేకపోతే మలం బయటకు వచ్చినప్పుడు అది కనుక ఉండలు గట్టినట్టుగా పొడిగా విసర్జితం అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా దాన్ని పిల్లల్లో వచ్చేటట్టు మలబద్ధకం కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యని అశ్రద్ధ చేశారనుకోండి, దీర్ఘకాలపు మలబద్ధత రావచ్చు. అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ అయిపోతుంది పెద్ద అయిన తర్వాత. పైల్స్, అలాగే ఫిషరు, ఫిస్ట్లా, ఇలాంటి సమస్యలు కూడా ముందు రావచ్చు. ఇక ఇలాంటి ఈ పైల్స్ కనుక వస్తే అరిసెస్ అంటారు. అరి అంటే శత్రువు, అంటే ఒక శత్రువు మన శరీరంలో ఉన్నట్టే. ఇక నిరంతరం ఇది బాధిస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ మూలం ఈ మలబద్ధకం. కాబట్టి దీన్ని నివారించడం ముఖ్యంగా పిల్లల్లో దీన్ని నివారించడం చాలా చాలా అవసరం. సరే, ఈ సందర్భంగా అసలు ఈ మలబద్ధకం ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకోవడం అవసరం. సంక్షేపతః క్రియాయోగో నిదానస్య చ వర్జనం అంటాం. అంటే కారణాలు కనుక్కొని వాటిని సరిదిద్దుకోవటం. కాబట్టి కారణాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. మల విసర్జనని బలవంతంగా ఆపుకోవటం ఒక కారణం. అంటే బాగా ఇంటెన్షనల్గా బలవంతంగా ఆపుకుంటారు. అలాగే మరీ తక్కువ వయసులో ఒకవేళ టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చినా కానీ మలబద్ధకం వస్తుంది, ఇదొక కారణమే. అంటే మరీ ఒక సంవత్సరానికే కొంతమంది తల్లులు మొదలు పెట్టేస్తూ ఉంటారు టాయిలెట్ ట్రైనింగ్. అప్పుడు ఆ స్పింక్టర్స్ డెవలప్ అవ్వవు. దీంతో ఈ మలబద్ధకం వచ్చేస్తుంది చిన్నపిల్లలలో. అలాగే ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం కూడా ఒక కారణమే. కొంతమంది తల్లుల్ని నేను గమనించాను, క్లినిక్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఆ పిల్లల పాలు తెస్తూ ఉంటారు కదా, అక్కడ ఏమాత్రం నలకున్నా కానీ పిల్లలు ఊసేస్తారన్న ఉద్దేశంతో ఆ పాలను వడకట్టి మరీ ఇస్తూ ఉంటారు. అంటే ఆ మేగడ తాలికలు కూడా లేకుండా ఇస్తారు. అంటే ఇంత పీచు లేకుండా పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళకి ఇక తర్వాత కాలంలో మలబద్ధకం వచ్చేస్తుంది. ఇంకా ద్రవ పదార్థాలు కొంతమంది తల్లులు ఇవ్వరు, ఇది కూడా ఒక కారణమే. అంటే మామూలుగా కొంతమందిని చూస్తూ ఉంటాను, డాక్టర్ గారు మా బాబు ఇంకా ఎప్పుడు నీళ్ళే తాగుతూ ఉంటాడు, నీళ్ళు అడుగుతూ ఉంటాడు, ఇక వాడు ఇంకేం తింటాడు డాక్టర్ గారు అని. ఈ ఉద్దేశంతో ఏం చేస్తారు చాలామంది తల్లులు, అసలు నీళ్ళు ఇవ్వరు. ఇలాగా సరిగ్గా నీళ్ళు ఇవ్వకపోవడం కూడా మలబద్ధకానికి ఒక కారణమే. ఇంకా ఆహారంలో మార్పులు కూడా, అంటే రోజు తినే ఆహారం కాకుండా కొత్తగా ఏదన్నా తిన్నప్పుడు మలబద్ధకం వస్తుంది. అందుకే మీరు గమనించే ఉంటారు, మీకు కూడా అంతే. ఇప్పుడు రోజు కాకుండా ఎక్కడన్నా బయట హోటల్లో తినండి, డెఫినెట్గా ఆ మరుసటి రోజు తేడా వచ్చేస్తుంది. ఇలాగ ఆహారంలో మార్పులు కూడా ఒక కారణమే. ఇంకా రోజువారీ క్రమంలో మార్పులు కూడా ఒక కారణమే. అంటే ఏంటి, మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు, వేడి వాతావరణానికి గురైనప్పుడు, ఒత్తిడిగా ఉన్నప్పుడు, ఇలా డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో ఏదన్నా మార్పు వచ్చిందనుకోండి, అప్పుడు మలబద్ధకం వస్తుంది. అందుకే కొంతమంది పిల్లలకి ఈ టూర్లకు వెళ్ళినప్పుడు మోషన్ అవ్వదు, ఫ్రీ అవ్వదు, ఎందుకంటే ఆ క్రమంలో మార్పు. ఇక మరొక కారణం మందుల వాడకం. కొంతమంది యథాతథంగా ఏది పడితే అది ఇలాంటి మందులు వాడుతూ ఉంటారు. ఇలా మందుల వాడకం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. అలాగే రకరకాల వ్యాధులలో కూడా ఒక లక్షణం కింద ఈ మలబద్ధకం ఉంటుంది.
ఇంకా ముఖ్యంగా పిల్లల్లో అయితే పాలతో ఎలర్జీ, మిల్క్ ఎలర్జీస్, మిల్క్ ఇంటాలరెన్సెస్ ఇలాంటివి కూడా కారణమే పిల్లలలో మలబద్ధకానికి. అలాగే కుటుంబం తాలూకు ఇతివృత్తం, అంటే మీ ఫ్యామిలీలో మలబద్ధకం ఉంటే మీ పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా మలబద్ధకానికి అనేక కారణాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్కూల్కి వెళ్ళేటటువంటి హడావిడి వల్లనో, లేకపోతే ట్యూషన్కి వెళ్ళేటటువంటి కంగారు వల్లనో, ఇంకా హోంవర్క్ పూర్తి చేయాలి అన్న ఆత్రం వల్లనో ఈ విరేచనానికి వెళ్ళేటటువంటి పనిని వాయిదా వేసేస్తారు పిల్లలు. అంతగా వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, కాసేపు అప్పుడు ఏం చేస్తారంటే బలవంతంగా ఆపేసుకుంటారు. ఈ విధంగా ఈ రోజుల తరబడి ఇలాగా విరేచనం ఎక్కువ పరిమాణంతో, అంటే ఇలాగ ఆపుకున్నా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆపుకుంటూ ఉంటారనుకోండి, అప్పుడు ఆ విరేచనం అంతా మలం అంతా మలాశయం అంటే రక్తం లోపల ఉండిపోయి మలాశయంలో ఈ మలం ఈ పరిమితి దాటి మిగిలిపోతుంది కదా. దీంతో మలాశయం ఏమవుతుంది, ఉబ్బినట్లు అవుతుంది. మల విసర్జన చేయాలనేటువంటి కోరిక కలిగించి వెంటనే టాయిలెట్కి వెళ్ళేలా ప్రేరేపించే బాధ్యత ఈ మలాశయాందే, అంటే రక్తందే. కానీ ఈ మలం మలాశయంలో పెరిగిపోయింది కదా, దీంతో ఈ గంట కొట్టేటటువంటి డ్యూటీ చేయాల్సినటువంటి మలాశయం కిమ్మనకుండా ఉండిపోతుంది. అది యాక్చువల్గా రిఫ్లెక్స్ పంపాలి, కానీ అది ఉబ్బిపోయింది కదా, దాంట్లో ఎలాసిటీ అనేది తగ్గిపోయింది. దీంతో ఆ రిఫ్లెక్స్ అనేది ఆగిపోతుంది. మలబద్ధకం రావడానికి ఇది ముఖ్యమైనటువంటి కారణం, అంటే వాయిదా వేసేటువంటి మనస్తత్వం. అంటే విరేచనానికి వెళ్ళే దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేయటం ద్వారా ఈ మలాశయాన్ని, అంటే రక్తంని దెబ్బతీసి మలబద్ధకానికి ఎవరికి వాళ్ళే తెచ్చిపెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా పిల్లల్లో మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి మూత్రంలో చీము దోషం, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఈ మలబద్ధకానికి కారణం కావచ్చు. కాబట్టి అలాంటి అనుమానం ఏమైనా ఉంటే, అంటే పిల్లల మూత్రం ఘాటు రంగులో కానీ లేకపోతే ఘాటు వాసన కానీ వస్తుంటే, అప్పుడు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు. ఇలా ఈ మూత్ర పరీక్ష చేయిస్తే ఒకటి ఇన్ఫెక్షన్ ఉంది లేనిది తెలుస్తుంది. ఇది నిజానికి పిల్లల్లోనే కాదు, పెద్దల్లో కూడా ఈ మలబద్ధకం అనేది ఒక అలవాటు కింద ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా విరేచనాన్ని ఆ వాయిదా వేసేటువంటి అలవాటు స్త్రీ పురుషుల్ని గమనిస్తే ఆడవాళ్ళలో ఎక్కువ. దీనికి కారణం ఏమిటంటే పనుల ఒత్తిడి. ఈ పనుల ఒత్తిడి వీటి వల్ల సాధారణంగా పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలి, తర్వాత హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి, బాక్సులు సర్దాలి, ఈలోపు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, నీళ్లు పట్టుకోవాలి, ఈలోపు పని మనిషి వస్తుంది. ఇలా ఎన్ని పనులు కాబట్టి ఉదయం పూట వాయిదా వేస్తారు. దీంతో ఈ ఆడవాళ్ళలో మలబద్ధకం ఎక్కువ. ఇంకా అసలు ఈ మలబద్ధకానికి కారణాలు చాలా ఉంటాయి. జలుబు మందులు, షుగర్ వ్యాధికి వాడేటువంటి మందులు, అలాగే మూత్రం ఎక్కువగా నడిచేందుకు వాడే మందులు, అప్పుడు ఏమవుతుంది, మనం ఎండిపోతుంది ఇలా డయాబెటిక్స్ వాడటం వల్ల. అలాగే పేగుల్లో ఇతర జబ్బులు ఏమన్నా ఉంటే, అంటే ఎంట్రైటిస్ ఇలాంటివి ఉంటే అన్నం సహించకపోవడం కూడా ఒక కారణమే. తిన్నది వంట పట్టకపోవడం వల్ల కూడా, అంటే ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఈ మలబద్ధకానికి ఒక కారణం. ఇలా ఇవన్నీ కూడా కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మలబద్ధకానికి మరొక ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథిలో వాపు తయారవటం, హైపోథైరాయిడిజం. అలాగే కొన్ని రకాల ఈ నరాల జబ్బులలో కూడా మలబద్ధకం ఉంటుంది. అలాగే విరేచన మార్గాన్ని అడ్డగిస్తూ పెరిగేటటువంటి ట్యూమర్లు, వీటి వల్ల కూడా మలబద్ధకం రావచ్చు. అలాగే అల్సర్స్, అంటే ఇలాంటి అల్సర్స్ వల్ల కూడా, పుండ్ల వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే, ఇలాగా ఈ పిల్లల్లో ఎందుకు మలబద్ధకం వస్తుంది అంటే ఆటల ధ్యాసలో పడి ఈ మల విసర్జనని ఆపుకోవటం. కాబట్టి ఈ దిశగా జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇప్పుడు మరి మలబద్ధకం అంటున్నాం కదా, మలబద్ధకంలో ఎలాంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. మల విసర్జన 2-3 రోజుల వరకు జరగకపోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే మలం గట్టిగా, కష్టంగా, తడి లేకుండా విసర్జితం అవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇంకా అనుబంధ లక్షణంగా కడుపు నొప్పి ఉంటుంది, వాంతులు అవుతూ ఉంటాయి, అలాగే లోదుస్తుల్లో మలం అంటుకొని కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణం. అలాగే గట్టిపడినటువంటి మలం మీద నెత్తుటి జీర కూడా కనిపించవచ్చు. ఇంకా దీనికి సమాంతరంగా ఆకలి తగ్గిపోతుంది, పిల్లల్లో చిరాగ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ విరేచనం ద్వారా, అంటే యానల్ స్పింక్టర్స్ ద్వారా ఈ మలం అనేది బయటకు రావాలి. కానీ ఈ మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు ఈ యానల్ స్పింక్టర్స్ కొద్దిగానే తెరుచుకున్నాయనుకోండి, ఏవో కాసిన నీళ్లు కొద్దిగా తయారయ్యి అవ్వనటువంటి విరేచనం కలిసి నీళ్లు లాగా బయటకు వచ్చేస్తుంది. ఇలాగా కొద్దిగా తయారయ్యి అవన్నీ విరేచనం కలిసి అపక్వంగా విరేచనం అవుతుంది. కానీ మలాశయం లోపల ఇక మిగతా మలం ఉందే, అది ఉండగా తయారవుతుంది, గట్టి రాయిలాగా మిగిలిపోయి ఇక అలాగే అది ఉండిపోతుంది. ఎప్పుడన్నా బలవంతంగా ముక్కారనుకోండి, అప్పుడు పెద్ద ఉండలాగా రాయిలాగా కాస్త మలం బయటకు వస్తుంది. విరేచనం అయింది కదా అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. కానీ అలా పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ విరేచనానికి వెళ్ళటం అనేది వాయిదా పడుతుంది. మళ్ళీ మలబద్ధకం,
ఇలాగా ఈ కథ అంతా మామూలే. అలాగే పిల్లల విషయంలో ఆడపిల్లల కంటే ఈ విరేచనాన్ని వాయిదా వేసేటువంటి గుణం గమ్మత్తుగా మగపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళనేమో ఆడవాళ్ళు వాయిదా వేస్తుంటారు, కానీ పిల్లల్లో మగపిల్లలు ఎక్కువగా వాయిదా వేస్తూ ఉంటారు. ఇది ఈ మధ్య గమనించినటువంటి విషయం. సరే, మరి ఇలా మలబద్ధకం ఉన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఫైబర్ గురించి. ఫైబర్ మీద ఫోకస్ పెట్టండి. ఎవరైనా సరే పిల్లలు తక్కువ తింటూ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఫైబర్ అందటం లేదు అని అర్థం. ఎందుకంటే ఫైబర్ అనేది ఆహారం ద్వారా అందాలి, కానీ పిల్లలు తక్కువ ఆహారం తింటే తక్కువ ఫైబర్ అందుతుంది. మామూలుగా ఈ ఫైబర్ అంటే పీచు అనేది దేంట్లో ఉంటుంది అంటే పండ్లు, అలాగే కాయగూరలు, ఆకుకూరలు, వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి తక్కువ ఆహారం తినే పిల్లల్లో తక్కువ ఫైబర్ అందుతుంది, కాబట్టి వీళ్ళకి దీర్ఘకాలపు ఈ మలబద్ధకం సమస్య వచ్చేస్తుంది, అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగా ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు అన్నిటికంటే తేలికైనటువంటి పద్ధతి ఏమిటి పిల్లల్లో అంటే, ఇక మళ్ళీ దాన్ని ముందు రానివ్వకుండా చేయాలి, మలబద్ధకం పిల్లల్లో ఉండకూడదు అనుకుంటే తేలికైన పద్ధతి ఏమిటి అంటే ఆహారంలో పీచుని తగినంతగా ఉంచాలి. ఇలాగా పీచుని పిల్లలు తినమంటే తినరు, అంటే అది రుచిగా ఉండదు కదా, అందుకని పిల్లలు తినరు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆహారంలోనే పీచుని ఒక భాగం చేయాలి, అప్పుడు ఈ మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఎలా అంటే ఆహారంలో పీచుని ఒక భాగం ఎలా చేస్తారు? బీరకాయ పైన చెక్కు, అలాగే ఈ కరివేపాకులు, తర్వాత ఇలాంటివన్నీ కూడా పీచు పదార్థాలే. కాబట్టి మీరు కూరలు వండేటప్పుడు మరీ మొత్తం గీరేయకుండా కొద్దిగా చెక్కుతో సహా కూర వండారనుకోండి, బీరకాయ పైన చెక్కు, తర్వాత ఇలాంటి టమాటా పైన తొక్కలు, ఇలాంటివన్నీ అది ఆటోమేటిక్గా ఫైబర్ అవుతుంది. మామూలుగా ఒక ఫైబర్ అంటే ఏమిటంటే, మనం ఈ నాళాలు ఇవన్నీ కూడా పూడుకుపోయినప్పుడు, లేకపోతే సింకులు పూడిపోయినప్పుడు కొబ్బరి పీచుతో తోముతాం చూసారా, క్లీన్ చేస్తాం, స్క్రబ్ చేస్తాం, అప్పుడు ఆ జిడ్డంతా ఎలా తొలగిపోతుందో అలాగే ఈ ఫైబర్ వల్ల ఈ వ్యర్థాలన్నీ కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఫైబర్ యొక్క గొప్పతనం. కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఈ పీచు అనేది నీళ్ళను పీల్చుకుంటుంది, నీళ్ళను పీల్చుకొని ఉబ్బుతుంది, ఉబ్బి మెకానికల్గా లోపల పేగుల గోడల మీద ఒత్తిడి కలగజేస్తుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. ఒకటి వేస్ట్ పార్టికల్స్ అన్నింటినీ గీరేస్తుంది, రెండు మెకానికల్గా ఒత్తిడి కలగజేస్తుంది. కాబట్టి ఇలాగా ఈ ఫైబర్ అనేది ఆహారంలో ఉంచండి. ఇలాగా బల్క్ని ఈ ఫైబర్ని మీరు ఆహారంలో చేర్చితే అప్పుడు ఈ పేగుల కండాలకి శక్తి వస్తుంది. శక్తి వచ్చి ఇక అవి ఈ మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి రోజుకి మామూలుగా పెద్దల్లో ఎంత ఫైబర్ అవసరము అంటే 20 నుంచి 35 గ్రాములు, చిన్నపిల్లల్లో ఒక 10 నుంచి 20 గ్రాముల ఫైబర్ ఉండేలాగా చూడాలి. ముఖ్యంగా ఈ ఫైబర్ వేటిలో ఉంటుంది అంటే తౌడులో ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని కాస్త బ్రౌన్ రైస్ లాగా వండుకుంటే మంచిది. అలాగే చిక్కులలో ఉంటుంది, అలాగే గింజధాన్యాలలో ఉంటుంది, ఓట్స్లో ఉంటుంది, అలాగే బాదంలో ఫైబర్ ఉంటుంది, బార్లీలో ఉంటుంది, ఇంకా అనేక రకాల ఆకుకూరలు, కాయగూరల్లో ఉంటుంది, అలాగే ఎండు పండ్లలో కూడా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్లో కూడా ఈ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా మలబద్ధకం ఉంటే అప్పుడు అదనంగా ఈ ఫైబర్ని పిల్లలకి ఇవ్వాలి. అయితే ఫైబర్ని ఇచ్చినంత మాత్రం సరిపోదు, అది ఉబ్బాలి కదా. కాబట్టి అదనంగా నీళ్ళు ఇవ్వాలి. ఇలాగా నీళ్ళు తీసుకుంటే ఈ సాఫ్ట్నెస్ పెరుగుతుంది, అంటే స్టూల్ సాఫ్ట్నెస్ అంటారు వీటిని. ఇలా సాఫ్ట్నెస్ పెరిగితే అప్పుడు మల నిర్వహణ అనేది సజావుగా జరుగుతుంది. అలాగే మరొక విషయం, బాత్రూమ్ రొటీన్, అంటే క్రమం తప్పకుండా ఈ బాత్రూమ్ని ఉపయోగించడం అనేది పిల్లలకి నేర్పాలి. మామూలుగా కొద్దిగా పెద్ద పిల్లల్లో మనం ఏం గమనిస్తాము అంటే మానసికంగా, ఈ శారీరకంగా కంటే కూడా మానసికమైన కారణాలు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, అరే ఈ ఆడుకోవటం అనేది పోతుందే, అనవసరంగా బాత్రూంలో గడపాల్సి వస్తుందే అన్నటువంటి ఈ ఆలోచనతో ఎక్కువగా ఆ రొటీన్కి భంగం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఖచ్చితంగా ఆ టైంకి మల విసర్జన చేసేలాగా వాళ్ళ మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి అది అలవాటు చేయాలి. ఇక అప్పుడు మల విసర్జన చేయాలి తప్పదు అన్నటువంటి ఒక భావన ఎప్పుడైతే పిల్లలు కలుగుతుందో అప్పుడు ఈ మల విసర్జన అనేది దీన్ని వాళ్ళు పోస్ట్పోన్ చేయకుండా ఉంటారు. కాబట్టి ఇలాగా ఈ మల విసర్జనని పోస్ట్పోన్ చేసేటువంటి మనస్తత్వాన్ని తగ్గించాలి. పిల్లలకి ఏం చేస్తారంటే ఈ టాయిలెట్కి కావాల్సినంత టైం ఇవ్వాలి. కొంతమందిని గమనిస్తూ ఉంటాం, ఒకే టాయిలెట్ ఉంటుంది, మిగతా వాళ్ళు తలుపు కొడుతూ ఉంటారు.
దీంతో ఆ పిల్లలకి ఆ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఒక డేని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి. పిల్లలకి తగినంత టైం ఇవ్వండి మల విసర్జన చేయడానికి. దీంతో ఆ పేగుల కండరాలు ఇవన్నీ కూడా రీట్రైన్ అవుతాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం, రొటీను అలాగే టాయిలెట్కి టైము ఇవి ఇవ్వాలి. కనీసం ఒక 10 నిమిషాలన్నా ఆ మల విసర్జనకి ముందు పిల్లలకి టైం కేటాయించాలి. అప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు పేగులు కదులుతాయి. పేగులు కదిలినప్పుడు ఈ మలబద్ధకం సమస్య నుంచి వాళ్ళు బయటపడతారు. ఇంకా మరొక విషయం, పిల్లలకి గమనించాను ఈ మధ్య ఈ వెస్ట్రన్ టైపు టాయిలెట్స్ ఎక్కువ ఉన్నాయి అపార్ట్మెంట్లలో. దీంతో ఇది ఒక కారణం అవుతుంది మలబద్ధకానికి. ఎందుకు కారణం అవుతుంది అంటే, మీరు గత కాలం ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం గమనించండి, ఏ పిల్లలకైనా మలబద్ధకం సమస్య ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదు అంటే, సాధారణంగా టాయిలెట్ ట్రైనింగ్ పిల్లలకి నేల మీద ఇచ్చేవాడు. అంటే నేల మీద కూర్చునేవాడు. నేల మీద కూర్చున్నప్పుడు పిల్లలకి ఆ కాళ్ళ ఒత్తిడి ఆ పొట్ట మీద పడుతుంది, ఇది ఒకటి. అలాగే గర్భిణాభి ఈక్యులేట్ అవుతుంది, ఇది 2. అందుకంటే ముఖ్యం పడిపోతామన్న భయం ఉండదు, ఇది 3. ఇలాగా అన్నీ కలిపి పిల్లలకి మలబద్ధకం అనే సమస్య ఉండేది కాదు ఒక 40 సంవత్సరాల క్రితం. కానీ అపార్ట్మెంట్ లైఫ్స్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం చేస్తున్నారంటే కమోడ్ల మీద కూర్చోబెడుతున్నారు. ఒకవేళ ఇండియన్ టైపు టాయిలెట్స్ అయినా కానీ ఒక పక్కన పిల్లలు అటొక్కాలు వేసి కూర్చోలేరు కదా, ఒక పక్కన కూర్చుంటారు. ఒక పక్కన కూర్చున్నప్పుడు బ్యాలెన్స్ కుదరదు. దీంతో సరైనటువంటి ప్రెషరు అనేది ఉండదు. ఒకవేళ వెస్టర్న్ టాయిలెట్స్ అయితే ఇక కాళ్ళు కింద ఆనవు కాబట్టి ఆ తొడల ఒత్తిడి పొత్తి కడుపు మీద పడదు. కాబట్టి మీరేం చేయాలి అంటే ఒక స్టూల్ని వాడాలి. స్టూల్ని వాడితే అప్పుడు ఏమవుతుంది అంటే, పిల్లల కాళ్ళ కింద స్టూల్ పెడితే ఆ తొడల ఒత్తిడి ఈ పొత్తి కడుపు మీద పడుతుంది. పట్టడం వల్ల ఆ పేగులకి మసాజ్కి గురవుతాయి. దీంతో మల నిర్వహణ అనేది సజావుగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు మల విసర్జన చేయగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది, వ్యాయామం, ఎక్సర్సైజ్. ఇంతకుముందు కాలంలో పిల్లలు కబడ్డీ ఆడేవాళ్ళు, పిచ్చిబంతి ఆడేవాళ్ళు, అంటుకునే ఆటలు ఆడేవాళ్ళు, ఇలాగ అనేక ఆటలు. దీంతో వాళ్ళకి మలబద్ధకం అనే సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్లో ఏమవుతుందంటే, బయటికి వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, లేకపోతే ఎవరైనా వచ్చి గుద్దుతారేమో, లేకపోతే ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుపోతారేమో నన్ను తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని బయటికి పంపించట్లేదు. పొద్దున్నే హడావిడి, సాయంత్రం వచ్చిన తర్వాత ట్యూషన్లు, ఇక ఆ తర్వాత కాస్త టైము టీవీ. అసలు వ్యాయామం అనేది లేకుండా అయిపోయింది. దీంతో పిల్లలకి మలబద్ధకం సమస్య పెద్ద సమస్య కింద అయిపోయింది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎంతో కొంత టైంని కల్పించి పిల్లలకి ఎక్సర్సైజ్ ఉండేలా చూడండి. ఏదైనా కావచ్చు, అది స్కేటింగ్ కావచ్చు, లేకపోతే షటిల్ కావచ్చు, లేకపోతే సైక్లింగ్ కావచ్చు, ఏదో ఒకటి. కనీసం రోజుకి ఒక గంట సేపు ఒక వ్యాయామం ఉండేలాగా, కనీసం 60 నిమిషాలు అంటే గంట పాటు వ్యాయామం ఉంటే పిల్లలకి మలబద్ధకం సమస్య రానే రాదు. కాబట్టి ఇలాగా కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, కనీసం ఒక 15 నిమిషాలు వాకింగ్, మీతో పాటు వాకింగ్ తీసుకెళ్ళవచ్చు. ఇలాగ 15 నిమిషాలు వ్యాయామం చేస్తే పేగులు కదిలిక బాగుంటుంది. ఒకవేళ ఏదైనా ఆహారం తిన్న తర్వాత మూడీగా స్లీపీగా అనిపించింది అనుకోండి, హెవీ మీల్ తిన్న తర్వాత, అప్పుడు వెంటనే లేచి అంటే మళ్ళీ నిద్రపోతే ఒక న్యాప్ తీయచ్చు. కానీ అదే పనిగా ఒక గంట 2 గంటలు నిద్రపోతే అప్పుడు మళ్ళీ డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వెంటనే తిన్న తర్వాత కొద్దిసేపు సేద తీరి ఆ తర్వాత అటు ఇటు కాస్త తిరిగి రావాలి, యాక్టివేట్ అవ్వాలి. అప్పుడు ఈ మగత రాకుండా ఉంటుంది, ఆ మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. ఇక మరొక విషయం, మలబద్ధకం రాకుండా ఉండాలంటే సార్బిటాల్ అనే పదార్థం అవసరం. ఈ సార్బిటాల్ అనేది అల్లనేరేడు పండ్లు, ఆల్బుకరా పండ్లు ఇలాంటి వాటిలో బాగుంటుంది. ప్రూన్స్లో ఈ సార్బిటాల్ అనేది ఉంటుంది. ఇది ఉంటే, ఇది ఉన్న పదార్థాలను తిన్నప్పుడు మలబద్ధకం దరిచారుతుంది. కాబట్టి ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కాబట్టి సార్బిటాల్ ఉండేటటువంటి పండ్లు ఏమిటి అంటే, సార్బిటాల్ అనేది ఏంటంటే ఒక షుగర్ ప్లస్ ఆల్కహాల్ మిళితం. ఈ రెండు కలిపి పేగుల కండరాల కదలికల్ని స్టిమ్యులేట్ చేస్తాయి. పియర్స్, ప్రూన్స్ అంటే నేరేడు పండ్లు ఇలాంటి అన్నిట్లో కూడా ఈ సార్బిటాల్ సహజంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్టూల్ సాఫ్ట్నర్ కింద పనిచేస్తుంది, మలబద్ధకం సమస్య నుంచి పిల్లల్ని బయటపడేలా చేస్తుంది. ఇక మరొక విషయం, బాగా నీళ్ళు ఇవ్వాలి పిల్లలకి. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒకటి వాళ్ళు నీళ్లు తాగడానికి ఇష్టపడరు, తల్లిదండ్రులు కూడా ఇవ్వరు, ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తినరని. దీంతో మలం గట్టిపడుతుంది. అలా కాకుండా పిల్లలకి సమృద్ధిగా నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు లేకుండా ఒకవేళ ఆహారాన్ని తింటే అప్పుడు ఏమవుతుంది, ఈ సార్బిటాల్ ఉంటుంది కదా,
అలాగే పీచు ఉంటుంది కదా, ఇవి ఆ ఉబ్బ నీళ్ళని తీసుకొని దీంతో అవి ఇంకా గట్టిపడిపోతాయి, మలబద్ధకం వచ్చేస్తుంది. కాబట్టి ఆహారంలో నీళ్ళు అనేది చాలా అవసరం. మరి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, అసలు చిన్నపిల్లలకి నీళ్ళు ఎన్ని ఇవ్వాలి అని. కనీసం 1 నుంచి 2 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి వాళ్ళ వయసుని బట్టి. ఇలాగ నీళ్ళు ఇస్తూ ఉంటే పిల్లలకి మలం సజావుగా కదులుతుంది, ఆ గట్టి పడకుండా ఉంటుంది. ఒకవేళ పిల్లలు నీళ్లు తాగడానికి ఇష్టపడలేదనుకోండి, వాళ్ళకి సహజంగా నీళ్ళు అంటే ఇష్టం ఉండదు, అప్పుడు మీరు ఒక ఉపాయం ఉంది. ఏం చేస్తారంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ని ఆ నీళ్ళ కలపండి, లేకపోతే కొద్దిగా ఈ ప్రూన్స్, తర్వాత నేరేడు పండ్ల జ్యూస్ కానీ, లేకపోతే ఆల్బొకరా జ్యూస్ కానీ, పుల్లగా తీగా బాగుంటాయి, ఇవి కొద్దిగా కలపండి. లేకపోతే ద్రాక్ష జ్యూస్ కానీ. అప్పుడు ఆ నీళ్ళకి ఎసెన్స్, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా తాగుతారు. ఇక మరొక విషయం, మసాజ్. పిల్లలు మలబద్ధకం ఉన్నప్పుడు ముఖ్యంగా చంటి పిల్లలకి మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. మసాజ్ ఈ పొత్తికడుపు ప్రాంతంలోనూ బొడ్డు చుట్టుపక్కల మసాజ్ చేస్తే అది పేగుల కదలికకి సహాయపడుతుంది. మసాజ్ ఎట్లా చేయాలి అంటే, పెద్ద పేగు గమనించండి, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, సిగ్మాయిడ్ కోలాన్ ఉంటాయి. ఇలాగా అప్ డైరెక్షను, తర్వాత అడ్డంగా, తర్వాత కిందకి, ఇలాగా ఈ భంగిమలో మసాజ్ చేయాలి పిల్లలకి. దీంతో ఆ పేగుల కదలిక బాగుంటుంది కాబట్టి లోపల చేరినటువంటి మలం సజావుగా కదులుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఈ పిల్లలు బయటపడతారు. కాబట్టి మలబద్ధకం సమస్య పిల్లలకు ఉన్నప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలకి మసాజ్ అనేది చేయండి. మసాజ్ చేయటం మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ముందు ఏదన్నా నూనె రాయండి, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, ఇలాంటివి రాసి అప్పుడు చెయ్యి తేలిగ్గా కదులుతుంది కాబట్టి పొట్ట మీద మసాజ్ చేయండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి పదార్థం నువ్వుల్ని పిల్లలకి పెడితే మలబద్ధకం సమస్య రాదు. కానీ మీరు గమనించారా, ఈ మధ్య పిల్లలు అసలు నువ్వుల్ని దగ్గరికి రానివ్వట్లేదు. పూర్వకాలంలో కూడా రానిచ్చేవాడు కాదేమో, కానీ మన వాళ్ళు తెలివిగా పిల్లలకి నువ్వు జీడీలు ఇచ్చేవాడు. అంటే ఈ బెల్లం అలాగే నువ్వులు అద్దిచ్చేవాడు. దీంతో పిల్లలు చక్కగా తినేవాళ్ళు. నువ్వుల్ని ఇష్టపడకపోయినా లోపల బెల్లం కోసం తినేవాళ్ళు. విచిత్రంగా ఈ మొలాసిస్ అంటే బెల్లం అలాగే నువ్వులు, ఈ రెండూ కూడా మలబద్ధకం సమస్యను తగ్గించేవి. అందుకే నేను పూర్వకాలంలో నువ్వు జీడీలు తినే పిల్లలకి మలబద్ధకం ఉండేది కాదు. ఎందుకంటే నువ్వులు అంటే ఏమిటి, మనకు నువ్వుల నూనె దేని నుంచి వస్తుంది, నువ్వుల నుంచి. అంటే ఏమిటి, నూనె పదార్థం. ఈ నూనె ఏం చేస్తుంది, లోపల స్నిగ్ధత్వాన్ని కలగజేస్తుంది, పేగులు ఎండిపోకుండా చేస్తుంది. దీంతో లోపల మలం సజావుగా కదులుతుంది పేగుల లోపల. దీంతో డ్రై స్టూల్స్ అంటే మలం అనేది ఎండిపోవడం అనేది తగ్గుతుంది. కాబట్టి రోజువారీగా నువ్వులను ఇవ్వండి. ఒకవేళ నువ్వులు వీళ్ళు తినడానికి ఇష్టపడకపోతే నువ్వు పొడిని కాస్త వేయించి నువ్వు పొడిలాగా చేసి దీన్ని ఈ కాఫీ గ్రైండర్లు ఇలాంటి వాటిలో పొడిగా చేసి పిల్లలు తినే ఆహారం మీద స్ప్రింకిల్ చేయండి, అంటే వెదజల్లండి. దీంతో బాగుంటుంది, సీజనింగ్ లాగా. ఇది ఒక మంచి గృహ చికిత్స పిల్లలు మలబద్ధకం నుంచి బయటపడటానికి. అలాగే చెప్పుకున్నాం కదా, బెల్లం, మొలాసిస్, ఇది కూడా ఈ పిల్లల మలబద్ధకం సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. కాబట్టి ఆహారాలకి ఒకవేళ పంచదార కలపాల్సి వస్తే పంచదారకు బదులుగా బెల్లం కలపండి. ఈ మొలాసిస్లో ఉండేటటువంటి గొప్ప శక్తి ఏంటంటే దీంట్లో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉంటాయి, ముఖ్యంగా మెగ్నీషియం. ఈ మెగ్నీషియం బెల్లంలో ఉండేటువంటి ఈ మొలాసిస్ అనే పద్ధతిలో ఈ బెల్లం తయారవుతున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి మెగ్నీషియం మలబద్ధకం సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక మరొక ముఖ్యమైన పదార్థం పిల్లల్లో మలబద్ధకంలో ఇవ్వదగిన పదార్థం ఈ పుదీనా, మింట్, అలాగే అల్లం. ఇంత ముందు కాలంలో మీరు గమనించే ఉంటారు, తిమ్మిరి బిళ్ళలని ఉండేవి, పిల్లలు బాగా తింటూ ఉండేవాళ్ళు. తిమ్మిరి బిళ్ళలో ఏముంటుంది అంటే మింట్ ఉంటుంది, అంటే పుదీనా స్ఫటికాలు ఉంటాయి. అలాగే అల్లం మురబ్బాలు ఉండేవి. అల్లం మురబ్బాలని, అల్లాన్ని కొంచెం ఊరేసి చేసేవాడు. పుదీనా పచ్చళ్ళు ఉండేవి. ఇలాంటి వాటి అన్నిటి వల్ల పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ దూరం అయిపోయాయి. దీంతో పిల్లల్లో మలబద్ధకం సమస్య వచ్చేస్తుంది. కాబట్టి పిల్లల్లో మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే ఈ పుదీనా అంటే మింటు, అలాగే అల్లం, వీటిని ఆహారంలో తిరిగి ఏదో రూపంలో ఇస్తూ ఉండండి. దీంతో ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మింట్కి అంటే పుదీనాకి యాంటీ స్పాజ్మోటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పేగుల కండరాలని సంకోచించనివ్వకుండా చేస్తుంది. దాంతో అవి వదులవటం వల్ల వేగంగా కదులుతాయి, మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. ఇక అల్లం ఎందుకు వాడుతున్నాము అంటే అల్లం ఒక రకమైనటువంటి వేడిని ఉత్పన్నం చేస్తుంది, రక్త ప్రెషర్ని పెంచుతుంది. దీంతో పేగులు వేగంగా కదులుతాయి. అందుకే భోజనాగ్రే సదా లవణ ఆర్ద్రక భక్షణం ఉంటుంది ఆయుర్వేదం. అంటే లవణం అలాగే ఆర్ద్రకం అంటే అల్లం, ఈ రెండింటినీ తింటే
అప్పుడు అది ఈ అనేక రకాల అనారోగ్యాలని దూరం చేస్తుంది, ముఖ్యంగా జీర్ణక్రియా సంబంధ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి, పిల్లల్లో మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు ఇవ్వాలి. ఈ మధ్య మనం పెద్దవాళ్ళుగా ఏం ఆచరిస్తున్నాం, పిల్లల్లో కూడా అదే ఫాలో అయ్యేలా చేస్తున్నాం. చాలామంది పెద్దవాళ్ళు కొవ్వు పదార్థాలు తింటలేదు కొలెస్ట్రాల్ భయంతో, పిల్లలకు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే అడల్ట్హుడ్ ఒబేసిటీ లాగా అయిపోతుందేమో, చైల్డ్హుడ్ ఒబేసిటీ అన్న భయంతో. కానీ పిల్లలకి కాస్త కొవ్వు పదార్థాలు, హెల్దీగా ఉండే కొవ్వు పదార్థాలు ఇవ్వాలి. ఆవు నెయ్యి, అలాగే చక్కటి పాలు, హోల్ మిల్క్, ఇలాంటివి ఇస్తే ఏం జరుగుతుందంటే స్నిగ్ధత్వం ఉంటుంది లోపల, పేగులు ఫ్రీగా కదులుతాయి, పేగుల లోపల మలం అనేది. ఆలివ్ ఆయిల్, అలాగే నట్స్ అంటే బాదం, వేరుశనగలు, పిస్తా, జీడిపప్పు, ఇలాంటివి యథోచితంగా పిల్లలకి ఇవ్వాలి. వీటన్నిటిలో కూడా ఆరోగ్యకరమైనటువంటి కొవ్వు ఉంటుంది. ఇది ఆ పేగుల లోపల లూబ్రికేట్ చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి వీళ్ళు బయటపడతారు. లేకపోతే పిల్లలకి మరింత ఆకర్షణీయంగా ఇవ్వచ్చు. ఒక సలాడ్ తయారు చేయండి. అంటే ఆకులు, అలాగే పుదీనా కానీ ఇలాంటి చక్కటి ఆకుల్ని, గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఆకుల్ని అలాగే డ్రెస్సింగ్ లాగా చేసి దానిపైన ఆలివ్ ఆయిల్ని సీజనింగ్ చేయండి. తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు నట్స్ వేయండి, అంటే బాదము, జీడిపప్పు, తర్వాత వేరుశనగలు, ఇలాంటి నట్స్ వేయండి. లేకపోతే ఒక టేబుల్ స్పూను ఏదన్నా ఈ వేరుశనగల నుంచి తీసినటువంటి బటర్ వేయండి, పీనట్ బటర్ అంటారు. లేకపోతే వేరుశనగ చట్నీ వేయచ్చు. అలాగే ఏదైనా ఫ్రూట్ని యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఒక సలాడ్ లాగా పిల్లలకి పెడితే ఈ మలబద్ధకం సమస్య నుంచి వీళ్ళు బయటపడతారు. అలాగే మరొక విషయం, ఈ పిల్లల బరువుని గమనిస్తూ ఉండండి. వాళ్ళు హెల్దీ వెయిట్ ఉండేలాగా మెయింటైన్ చేయటం అనేది అవసరం. కాబట్టి ఇవన్నీ చేస్తుంటే పేగుల కండాల కదలిక బాగుంటుంది. ఇక పిల్లల్లో మలబద్ధకాన్ని తగ్గించేటువంటి మరొక మంచి ఉపాయం నిమ్మకాయ నీళ్లు, లెమన్ వాటర్. లెమన్ వాటర్లో ఏముంటుంది, నిమ్మ నీళ్ళల్లో అంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ జీర్ణక్రియా వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అలాగే ఇలా ప్రేరేపించడం వల్ల లోపల పెరిగిపోయినటువంటి మలినాలన్నీ కూడా త్వరగా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి పిల్లలకి నిమ్మరసం ఇవ్వండి. నిమ్మరసాన్ని ఎలా ఇస్తారంటే నిమ్మకాయని సగానికి కోసి ఆ రసాన్ని పెట్టండి నీళ్ళకి. వేడి నీళ్ళు అయితే మంచిది. వేడి నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం పిండి దాన్ని పిల్లలకి ఇస్తూ ఉంటే ఇది నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, అలాగే వేడి నీళ్ళు, ఇవి రెండు కూడా స్టిమ్యులేట్ చేస్తాయి పేగుల్ని. దీంతో ఈ మలబద్ధకం సమస్య నుంచి దూరం అవుతారు. అలాగే నీళ్ళు సహజంగా నిర్జలీయత నుంచి కాపాడతాయి, అంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మలబద్ధకం రాకుండా ఉంటుంది. అలాగే వేడి నీళ్ళని ఉపయోగించడం వల్ల కూడా పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఒక ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పెట్టి వాళ్ళకి దప్పికి వేసినప్పుడల్లా ఈ వేడి నీళ్ళు తాగుతూ ఉండమనండి. అవసరం అనుకుంటే దీనికి చెప్పుకున్నట్టుగా కాస్త నిమ్మరసం, తేనె ఇలాంటివి కలిపి ఈ వేడి నీళ్ళకి ఇస్తూ ఉంటే పిల్లల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక పిల్లల్లో మలబద్ధకాన్ని దూరం చేసే మరొక సహజ పదార్థం ద్రాక్ష. గింజలు ఉండేటటువంటి ఎండు నల్ల ద్రాక్ష, రైజిన్స్. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రైజిన్స్లో, ఈ ఎండు నల్ల ద్రాక్షలో టార్టారిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఫైబర్తో పాటు. ఇవి రెండు కూడా లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటాయి, అంటే మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. అలాగే ఈ ఎండు నల్ల ద్రాక్షే కాకుండా చెర్రీస్ కూడా ఇవ్వచ్చు. చెర్రీస్ పుల్లగా తీయగా ఉంటాయి, బాగా ఫైబర్ ఉంటుంది దీంట్లో. దీంతో ఈ మలబద్ధకం సమస్య నుంచి పిల్లలు బయటపడతారు. ఈ పిల్లలకి ఈ పండ్లు ఇవ్వచ్చు. అయితే ఇంకా ఆకర్షణీయంగా ఉండాలంటే దీనికి ఒక ఉపాయం ఉంది. ఏం చేస్తారంటే ఈ పళ్ళని, అంటే చెర్రీస్ని, ఎండు నల్ల ద్రాక్షని, వీటిని ఒక బౌల్లో తీసుకొని పైన కాస్త పెరుగు వేయండి. దీంతో ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ప్రోబయాటిక్స్ ఉండటం వల్ల ఇంకా ఈ సమస్య నుంచి తేలిగ్గా వీళ్ళు బయటపడతారు. ఎందుకంటే కాల్షియం అందుతుంది, ప్రోబయాటిక్స్ ఉంటాయి. అలాగే ఈ పళ్ళు సహజంగా ఈ మలాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక మలబద్ధకం నుంచి దూరం చేసే మరొక ముఖ్యమైనటువంటి సహజ పదార్థం ఆల్బుఖరా పండ్లు. ఈ ఆల్బుఖరా పండ్లలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది అరుగుదలకి సహాయపడుతుంది, మలబద్ధకం లేకుండా ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. ఆల్బుఖరా పండ్లు కనీసం ఒక 3 ఆల్బుఖరా పండ్లని ఈ పిల్లలకి ఇస్తూ ఉంటే వయసును బట్టి మంచి ఫలితం ఉంటుంది. దీంతో పేగుల కదిలిక బాగుండి మలబద్ధకం సమస్య నుంచి వీళ్ళు దూరం అవుతారు. అలాగే కొంచెం ఎండినటువంటి ఈ ఫిగ్స్ని, అంటే అంజూరా పళ్ళు అంటారే, ఈ అంజూరా పళ్ళని కూడా ఇవ్వచ్చు. ఇవి రౌండ్గా ఉండి మధ్యలో రంధ్రంలాగా ఉంటాయి. ఇవి మీకు డ్రై ఫ్రూట్స్ అమ్మేటువంటి షాపులో దొరుకుతాయి. ఈ ఫిగ్స్ని, అంటే అంజీరా లేదా అంజూరా పళ్ళని కూడా పిల్లలకి ఇవ్వచ్చు. దీంతో మంచి ఫలితం ఉంటుంది.
ఇక తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఆముదం గురించి, క్యాస్టర్ ఆయిల్. ఇది ఒక అద్భుతమైనటువంటి అనాదిగా మనం ఆచరిస్తున్నటువంటి ఒక మంచి గృహ చికిత్స. మామూలుగా ఈ ఆముదానికి మలబద్ధకాన్ని దూరం చేసేటువంటి శక్తి ఉంది. కాకపోతే ఈ ఆముదాన్ని యథాతథంగా తాగటం కష్టం. కాబట్టి పిల్లలకి ఏదన్నా ఒక ఫ్రూట్ జ్యూస్, కమలా రసం కానీ బత్తాయి రసం కానీ తీసి ఒక పావు కప్పు తీసుకొని దానిపైన ఈ క్యాస్టర్ ఆయిల్ వేసి ఆముదాన్ని వేసి బాగా కలిగి తిప్పాలి. కలుస్తూ ఉండగా తాగేయాలి. ఇలా చేస్తూ ఉంటే ప్రతిరోజు రాత్రిపూట అంటే ఒక 8 గంటల తేడాతోటి తన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఉదయానికల్లా మల నిర్వహణ చక్కగా జరుగుతుంది. ఈ మలబద్ధకం సంబంధించి పిల్లలు బయటపడతారు. ఎందుకంటే ఈ ఆముదంలో మలాన్ని భేదించేటటువంటి అంటే మలాన్ని విడగొట్టేటువంటి గొప్ప శక్తి ఉంది. అంటే స్టూల్ సాఫ్ట్నర్ కింద పనిచేస్తుంది ఇది. కొంతమంది పిల్లల్లో ఈ ఎమోషన్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు మానసికంగా సంతోషంగా ఉండకపోతే అప్పుడు మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి పిల్లలకి సంతోషం అనేది చాలా అవసరం. సంతోషంగా ఉండటం ఎలాగా అనేది మనం ఆచరించి నేర్పించాలి. తల్లిదండ్రులు ముందుగా తమ పిల్లల్ని దగ్గరగా పిలవాలి. వాళ్ళ విరేచనపు అలవాట్లు ఏమిటి అనేది అడిగి తెలుసుకోవాలి. అలాగే ఈ పిల్లల వెనక మీరు కూడా టాయిలెట్లోకి వెళ్ళి తల్లిదండ్రులుగా విరేచనం ఎలా అవుతుంది అనేది గమనించండి. అవుతున్న విరేచనం పల్చగా ఉండి అందులో మలం తక్కువగా ఉందంటే అర్థం లోపల మలాశయంలో మలం బద్ధకంగా ముడుచుకుంటున్నట్టు అర్థం. దాన్ని బయటికి తెచ్చేటువంటి ఉపాయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇవన్నీ ఆచరించాలి. అలాగే మరొక విషయం, వచ్చినా రాకపోయినా రోజు 2 సార్లు టాయిలెట్లోకి వెళ్ళి కూర్చొని ప్రయత్నించమని పిల్లల్ని ప్రోత్సహించండి. అలాగే చెప్పుకున్నాం కదా, ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాటిని తినిపించండి. క్యారెట్స్, ముల్లంగి ఇలాంటి వాటిని జ్యూస్ తీసి తాగిస్తే బిడ్డల్లో మలబద్ధకం లేకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతారు. అలాగే మరొక విషయం, కొంతమంది ఈ ఎనిమా ఇస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎప్పుడు కూడా ఎనిమా చేయాల్సినటువంటి అవసరాన్ని కల్పించకండి. ఇంకా దీనికి మంచి అనేక గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జింజర్ టీ. ఇది ఒక మంచి హోమ్ రెమెడీ. దీన్ని పిల్లలకి ఒక టీ లాగా ఇస్తే, హాట్ ఇన్ఫ్యూజన్ లాగా, అంటే అలానే చిన్నగా తరగండి. తిరిగి బాగా మసిలిన నీళ్ళను కప్పులో తీసుకొని ఈ అల్లం ముక్కల్ని ఆ నీళ్ళకి వేయండి. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు దీనికి కాస్త నిమ్మరసం, కొంచెం తేనె కలిపి జింజర్ టీ లాగే ఇవ్వండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. పిల్లల మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. అలాగే చెప్పుకున్నాం కదా, వ్యాయామం అర్ధశక్తిగా పిల్లల చేత వ్యాయామం చేస్తూ ఉండండి. అంటే నుదుటి మీద చెమట పట్టే అంత వ్యాయామం చేయండి. ఏదన్నా సైకిల్ కొనివ్వండి, లేకపోతే స్కేటింగ్ నేర్పించండి, ఇలా వ్యాయామం చేయించండి. అలాగే జామ కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా బాగా మిగలబడినటువంటి జామకాయ, దీన్ని పిల్లలకి ఇస్తే ఇది మంచి ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ కింద పనిచేస్తుంది. అయితే ఈ గింజలు మరీ గట్టి పడకూడదు. గట్టి గింజలు తింటే పిల్లలు ఇవి అపెండిక్స్ లోపలికి వెళ్ళి ఇరుక్కొని 24 గంటల కడుపు నొప్పి వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి గింజలు ఒకవేళ మరీ ముదిరితే కాయ, అప్పుడు ఆ గింజలు గట్టి పడితే మలబద్ధకం సమస్య తగ్గినా అపెండిసైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి గింజలు తీసేసి కండభాగాన్ని మాత్రమే, ఈ జామ కండభాగాన్ని మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉండండి. అలాగే చెప్పుకున్నాం కదా, ద్రాక్ష ఇవ్వచ్చు, ఆరెంజ్ జ్యూస్ ఇవ్వచ్చు, బొప్పాయి ఇవ్వచ్చు. ఇక మరొక మంచి న్యాచురల్ రెమెడీ ఏమిటంటే దీనికి నెయ్యి. వేడి పాలల్లో, ఒక గ్లాస్ వేడి పాలల్లో 1 చెంచాడు నెయ్యి కలపండి. అలాగే 1 చెంచాడు తేనె కలపండి, ఇవ్వండి పిల్లలకి. దీంతో ఈ నెయ్యి ఏం చేస్తుందంటే మలం చుట్టూ కూడా ఒక మంచి స్మూత్ కోటింగ్ లాగా తయారవుతుంది. మలం అడ్డు లేకుండా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఒక మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి నోటి ద్వారా ఏమి ఇవ్వలేని పరిస్థితి అనుకోండి, 3 లేదా 4 చుక్కలు ఆముదం దీన్ని కాస్త వేడి చేసి బొడ్లో పోయండి. మరునాడు ఉదయానికల్లా ఆ పేగులు స్టిమ్యులేట్ అయ్యి పిల్లలు సుఖంగా ఈ మల విసర్జన చేస్తారు. అలాగే 6 నుంచి 8 ఎండు నల్ల ద్రాక్ష వేడి నీళ్ళల్లో నానబెట్టండి. చల్లారిన తర్వాత దాన్ని బాగా మెత్తగా పిసికేసేసి ఆ నీళ్ళని వడపోసేసి ఆ నీళ్ళని ఇస్తూ ఉండండి పిల్లలకి. మామూలుగా మీరు పాలను ఎలా పడుతూ ఉంటారో అలాగా ఈ మామూలుగా బాటిల్ ద్వారా ఇవ్వచ్చు. దీంతో మలబద్ధకం సమస్య నుంచి చిన్నాళ్ళు బయటపడతారు. అలాగే 1 నుంచి 2 యాపిల్స్, వీటిని తోలు తీయకుండా బాగా శుభ్రంగా కడిగి మధ్యలో ఉండేటువంటి గింజలు మాత్రం తీసేసి పిల్లలకి ఇవ్వండి. దీంతో కూడా పిల్లల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ తేనెని 1 కప్పు వేడి నీళ్ళలో కలిపి బాగా కలిగి తిప్పేసేసి దీన్ని ఉదయం అలాగే రాత్రి 2 పూట్ల ఇస్తూ ఉండండి. దీంతో కూడా మలబద్ధకం సమస్య నుంచి పిల్లలు బయటపడతారు. అలాగే క్యారెట్స్ జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది.
టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని చిన్నారులకి ఇస్తూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక మంచి పండు బనానా. ఈ బనానా, ఈ అరటి అనేది ఇది ఏం చేస్తుందంటే మిస్లేజ్ ఉంటుంది దీంట్లో. ఇది నీళ్ళని పీల్చుకొని ఉబ్బుతుంది. దీంతో సహజంగానే మలబద్ధకం సమస్య నుంచి ఈ పిల్లలు బయటపడతారు. అలాగే ఈసఫ్ గోల్ అని ఉంటుంది. ఇది నీళ్ళలో వేస్తే ఉబ్బుతుంది. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. ఈ ఈసఫ్ గోలు దీన్ని తీసుకొచ్చి వేడి నీళ్ళకి కలిపేసేసి లేదా వేడి పాలకు కలిపేసేసి పడుకునేటప్పుడు పిల్లలకి ఇవ్వాలి. అది కలుస్తూ ఉండగానే తాగించాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. దీంతో మలబద్ధకం సమస్య నుంచి పిల్లలు బయటపడతారు. అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే సునాముఖి ఆకులు 1 టీ స్పూన్, ఈ 2 కలిపి నీళ్ళకి వేసి మరిగించండి, వడపోయండి. ఒక కప్పు కషాయం ఇలాగా తయారు చేసి దీన్ని పిల్లలకి కొద్దిగా బెల్లం కలిపి ఇవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఇస్తే పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే 1 టీ స్పూన్ సునాముఖి అంటే సెన్న ఆకులు, అలాగే 1 టేబుల్ స్పూను చింతపండు గుజ్జు, ఈ రెండింటినీ కూడా రాత్రంతా నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు బాగా పిసికి ఆ ద్రవాన్ని వడకట్టుకోండి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ గుల్కంద్ అంటే రోజ్ పెటల్ జామ్, ఇది మీకు గుల్కంద్ అన్న పేరుతోటి ఆయుర్వేద మందుల షాప్లో దొరుకుతుంది. గులాబీ పువ్వు నుంచి తయారవుతుంది. దీన్ని 1 టేబుల్ స్పూన్ కలపండి. దీన్ని పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు తినదగినంత. దీంతో కూడా సుఖ విరేచన అవుతుంది. అలాగే సోంపు దీన్ని, అలాగే సొంఠిని, ఈ రెండింటిని కూడా, అలాగే 3వది సునాముఖి. ఇలాగ సోంపు, సొంఠి, సునాముఖి ఈ 3టిని సమాన భాగాలు కలపండి, అన్ని పొడుల్లాగా. ఇప్పుడు దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా వేడి నీళ్ళకి కలిపేసేసి భోజనం తర్వాత పిల్లలకి ఇస్తూ ఉంటే మల విసర్జన సజావుగా జరుగుతుంది, కాస్త పెద్ద పిల్లలకి. ఇవన్నీ గృహ చికిత్సలు. కొన్ని చక్కటి ఆయుర్వేద ఔషధాలు కూడా దీనికి ఉంటాయి. విరేచనం మెత్తబడి సన్నగా జారిపోయేలా చేసేటువంటి మంచి సురక్షితమైనటువంటి ఆయుర్వేద విరేచనకర ఔషధాలు. వీటిని వాడితే పిల్లల్లో మలబద్ధకం సమస్య రాదు. విరేచనానికి మందులు వేయటం అలవాటైతే ఆ విరేచనాల మాత్రలకు అలవాటు పడిపోతారు పిల్లలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది సరికాదు. ఆయుర్వేద ఔషధాలు ఆహారాలు లాంటివి కాబట్టి వీటికి అలవాటు పడేటువంటి తత్వం ఉండదు. కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఈ ఆయుర్వేద ఔషధాలని మాత్రల రూపంలో కానీ చూర్ణాల రూపంలో కానీ వైద్య సలహాతో వాడచ్చు. ఉదాహరణకు అభయారిష్టం అని, అభయ అంటే కరక్కాయ కన్నతల్లి అంటారు కదా, దీని నుంచి తయారవుతుంది. దీన్ని కొన్ని సందర్భాలలో ఇస్తూ ఉంటాం, చక్కటి ఫలితం కనిపిస్తుంది. అలాగే మరికొన్ని సందర్భాల్లో పంచశకార చూర్ణం అని ఉంటుంది. దీన్ని వేడి నీళ్ళకి కలిపి తగిన మోతాదులో ఇస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా కొంతమంది పిల్లలకి వాంతులు అవుతూ ఉంటాయి. వాంతి వచ్చిన ఫీలింగ్తో పాటు మలబద్ధకం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అవిపత్తికర చూర్ణం అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి వేడి నీళ్ళకి కానీ వేడి పాలకు కానీ కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇంకా గంధకవటి కొన్ని సందర్భాల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే గంధర్వ హరితకి అనేటటువంటి మందుని కూడా కొన్ని సందర్భాల్లో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ సురక్షితంగా ఇవ్వాలి, మైల్డ్గా ఇవ్వాలన్న సందర్భాలలో త్రిఫల, దీన్ని చూర్ణ రూపంలో కానీ లేకపోతే ట్యాబ్లెట్ రూపంలో కానీ పడుకునేటప్పుడు ఇస్తూ ఉంటాం. అలాగే పిల్లలకి పవనముక్తాసనం, వజ్రాసనం, ధనురాసనం ఇలాంటి కొన్ని యోగా పోస్చర్స్ వల్ల కూడా వాళ్ళకి మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. చూసారా, ఇలాగా పిల్లల్లో మలబద్ధకం సమస్య చాలా పెద్ద సమస్య. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇంత వివరంగా ఈ మలబద్ధకం సమస్య గురించి చెప్పాల్సి వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి తీవ్రస్థాయి సమస్యలు ఉన్నప్పుడు కూడా పిల్లల్లో మలబద్ధకం ఉంటుంది. అంటే డైవర్టికులైటిస్ కానీ లేకపోతే క్రాన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కోలైటిస్లు కానీ ఇలాంటివి. కాబట్టి సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రం అన్ని రకాలుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సమస్య తీవ్రతను బట్టి తగిన మందుని పిల్లల నాడిని బట్టి, నాడి, దేశం, దూష్యం, మలం, కాలం, అనలం, ప్రకృతి, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలా ఈ అన్ని భావాలని కన్సిడర్ చేస్తూ డ్రగ్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. అప్పుడు ఈ సమస్య నుంచి పిల్లలు పూర్తిగా బయటపడతారు. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు మహా అయితే 10 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య ఇది మీకు పూర్తిగా దీని గురించి తెలియాలంటే, ఒక వ్యాధి మీద మీకు అవగాహన ఉండాలంటే, ఆ వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే దానికి సంబంధించిన సమగ్ర వివరాలు మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లో ఈ విలువైన విషయాలు మీ సర్కిల్స్కి కూడా ఉపయోగపడతాయి. అలాగే మరొక విషయం, ఈ వీడియోలు చూస్తున్న కొంతమంది నా అడ్రస్ గురించి అడుగుతున్నారు.
మా హాస్పిటల్ పేరు రక్ష ఆయుర్వేదాలయ. ఇది హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటుంది. కూకట్పల్లి ఏరియాలో. కూకట్పల్లి నుంచి మియాపూర్ వెళ్ళే మధ్యలో మెట్రో ట్రైన్ పిల్లర్స్ ఉంటాయి. MYP29 మెట్రో ట్రైన్ పిల్లర్ MYP29. MYP అంటే మియాపూర్ కోడ్. అది ఈ MYP29 పిల్లర్ పక్కన చూస్తే ఒక ఆర్చి కనిపిస్తుంది. రామ్మూర్తి నగర్ CBCID కాలనీ అని ఉంటుంది. దాని లోపలికి ప్రవేశించడంతోనే ఎదురుగా రక్ష ఆయుర్వేదాలయ అని మా సెంటర్ కనిపిస్తుంది. ఒకవేళ నన్ను కలవాలనుకుంటే మొత్తం మెడికల్ రికార్డ్స్తో అపాయింట్మెంట్ తీసుకొని, ఇబ్బంది లేకుండా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మొత్తం మెడికల్ రికార్డ్ అంతా తీసుకొని వచ్చి నన్ను కలవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.